ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో పీసీఓఎస్, పీసీఓడి అనేది చాలా కామన్‌గా ఎర్లీ ప్యూబర్టీకి కూడా ఒక రోడ్ మ్యాప్ అని చెప్పి తెలుస్తోంది. సో అంటే ఆ సింప్టమ్స్ మొదటి నుంచి కనిపించడం అనేది. ఏ ఫుడ్ గ్రూప్స్ వల్ల ఇలా జరుగుతుంది మ్యామ్? Before we go to understand the food groups, what is PCOD? దాన్ని అసలు పీసీఓడి వచ్చింది అనేది ఎలా తెలవాలి, ఏ ఏజ్లో మనకి వస్తుంది అండ్ రీజన్స్ ఏంటి చెప్పుకుంటూ దానికి కనెక్టెడ్ కాజేటివ్స్లోకి వచ్చామనుకో, కారణాలు మనకి ఐడెంటిఫై అయినప్పుడు కారణాలని అడ్రస్ చేసే ఫుడ్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకుంటూ వెళ్తే ఐ థింక్ ఆడియన్స్ విల్ హ్యావ్ మోర్ బెనిఫిట్ అబౌట్ ఇట్. సో ఈ పీసీఓడి అంటే అండాశయంలో నీటి బుడగలు అని తెలుగులో ట్రాన్స్లేషన్ ఇస్తారు. ఇట్ ఈస్ బేసికలీ ఒక అల్ట్రాసౌండ్ ఇమేజ్ కనుక ఓవరీస్కి తీసుకుంటే దాని మీద చిన్న 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 సిస్ట్ లాగా కనిపించి యూనిలాటరల్ బైలాటరల్ రెండిటికి ఉన్నాయా ఒకదానికి ఉందా అనేది మనకు క్లారిటీగా తెలిసిపోతుంది. అండ్ అదర్ కండిషన్స్ తీసుకుంటే, ఫిజియలాజికల్ కండిషన్స్ తీసుకుంటే, ఆడపిల్లలు మరి ప్యూబర్టీ, ఏజ్ ఆఫ్ ప్యూబర్టీలో అంటే 13 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోపల విపరీతమైన బరువు పెరగడము, మొటియాలు వచ్చేసేయడము, ఆ మొటియాలు కూడా పెద్ద పెద్దవి రావడము, అవి మానిపోయాక పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడము, ఈ భుజాల మీద ఈ భాగంలో లేకపోతే ఇక్కడ ఎద మీద వీపు మీద కూడా యాక్నే రావడము, నడుము భాగం బాగా పెద్దదిగా అయిపోయి విపరీతంగా బరువు పెరగడము, లేజినెస్ ఒకటి ఉండడము, నిద్రలేమి ఒకటి మనకి క్లియర్గా ఉండడం అండ్ సివియర్ మూడ్ స్వింగ్స్. వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ఏడుపు వస్తుందో మనకు తెలియదు, చెప్పిన మాట వినే పరిస్థితి అసలు ఉండదు. వాళ్ళు దేర్ ఇన్ డిఫరెంట్ వరల్డ్ అన్నమాట. వాళ్ళు హ్యాండిల్ ఎలా చేయాలి అని తల్లిదండ్రులు చాలా బాధపడిపోతూ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ పీసీఓడి అనే కండిషన్ అయింది దీని మూలాన ఇవి అని మనం గుర్తించే లోపలే ఒక 2 చాలు టైం అయిపోతుంది. సింపుల్ థింగ్స్ మనం వాళ్ళు అనుకునేది ఏంటంటే, అయ్యో ఈ మంత్ పీరియడ్ రాలేదు, 27 డేస్కి రావాల్సింది 35 డేస్కి వచ్చింది, 35 డేస్కి రావాల్సింది 40 డేస్కి వచ్చింది, లేదు 2 మంత్స్ అసలు రాలేదు. ఇలాంటివి చూసేసరికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంటి చిట్కాలు పాటిస్తాం. సరే చిమ్మిలి తినండి, లేకపోతే ఇంకొకటి ఏదో చేయండి, చూద్దాంలే, ఇప్పుడే మొన్ననే కదా పాప రిజిస్టర్ అయింది, అందుకని మూలాన అవుతోందేమో అని ఇలాంటి కండిషన్స్ పెట్టుకుంటాం. అదొక 2-3 ఇయర్స్ అలాగా వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళి మనం గమనిస్తే ఫుల్లీ సెట్ పీసీఓడి మనకు కనిపిస్తుంది అనమాట. దాన్ని అప్పుడు కంగారు పడిపోతాం ఏంటిది అని. సో డయాగ్నోసిస్ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ స్వప్న, ఏ ఏజ్లో, బికాస్ దిస్ ఈజ్ అ ప్యూబర్టీ డిజీజ్. అంటే రజస్వలైన 5-6 సంవత్సరాల లోపల వచ్చేటటువంటి డిజీజ్. ప్రధానమైన కారణాలు తీసుకుంటే మానసిక ఒత్తిడి. మన పిల్లలందరూ కూడా ఆడపిల్లలు 11 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసులో రజస్వలు అవుతూ ఉంటారు. అంటే పీక్ 10th క్లాస్ టైం అనమాట. ఈ మార్కులు, ర్యాంకులు, ఈ వేటలో మనం ఉంటాం, ఏమైపోతాము, ఫ్యూచర్ అంతా దీని మీద ఆధారపడి ఉంది. అదే మాటలు చెప్తాం కూడా తల్లిదండ్రులం మనం, దిస్ ఈజ్ యువర్ కెరియర్, ఇది ఫైనల్, ఇది చేస్తే తర్వాత ఏదైనా, ఇది చాలా ఇంపార్టెంట్ అని. పైగా వాళ్ళకి వేరే పనులు చెప్పవు, నువ్వేం చేయొద్దు, మార్కులు తెచ్చుకో చాలు. సో పొద్దునో ట్యూషన్, రాత్రో ట్యూషన్, అర్ధరాత్రో ట్యూషన్, ఈ స్ట్రెస్ అనేది పిల్లల మీద బాగా పెరగడంతో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజే లేదు. మూడోది, పిల్లలు బాగా కష్టపడి చదవాలంటే వాళ్ళని మోటివేట్ చేయడం కోసం వాళ్ళకి కోరిన ఫుడ్ పెడతాం. కరెక్ట్, నీకేం కావాలో చెప్పు అని అడిగి మరీ పెడతాం. ఎందుకంటే పాప చదువుతోంది, దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని. ఈ అమాయకంగా చేసే ఈ పనులన్నీ కూడా మనకి పీసీఓడికి దారి తీస్తాయి. ఎండోక్రైన్ డిస్రప్షన్ అంటాం, మొత్తం డిస్రప్ట్ అయిపోతుందండి. అయిపోయేంత వరకు మనం గుర్తుపట్టాం.